బిడ్డకి జన్మనిచ్చిన మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో నవమసాగులుండుతున్నప్పుడు కడుపులుండనప్పుడు కత్తి మీద సాము వేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మనిసుకుంటూ జన్మనిచ్చి అమ్మ కొత్త లోకాన్ని రూపించి సచ్చిన శవమాల సమస్యలు అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మ కమ్మనైనా అమ్మ మాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో మనసుకు కాదు మరువతరమో. థ్యాంక్ యూ అన్నమాట. ఏంటంటే మత్తు అలవాటు అవుతుంది అవునా. సో ఈ చిన్న వయసులో మీరు మత్తు తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ మనకు 18 years వరకే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఒక లెవెల్లో స్టాప్ అయిపోయింది, మళ్ళీ తర్వాత డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. సో మీరు 18 లోపే మీరు మత్తు అలవాటు అయినటువంటి మీ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ అక్కడనే ఆగిపోయి మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు. మీకు చదువులే ఇంట్రెస్ట్ రాదు, ఏదైనా ఒక ప్రొఫెషన్లో అయిదామంటే చదువులే ఇంట్రెస్ట్ రాదు అవునా కదా. సో ఎప్పుడు చూసినా మత్తుకి అలవాటు ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఉన్న నరాలు డ్యామేజ్ అయిన తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం అంటే తెలుసా మీకు? పెరాలసిస్ అంటే బాడీ మొత్తం కాల్చేసి పడిపోయింది. సో దాంతోపాటు ఫిట్స్ రావడం, లిక్విడ్ ఫామ్లో అందరికీ తెలుసు కదా, లిక్విడ్ ఫామ్ సాలిడ్ ఫామ్. సో అది చాలా ఫంక్షన్. ఇనీషియల్గా గాంజా జస్ట్ గేట్వే టు ఆల్ డ్రగ్స్. ఎందుకంటే ఉన్న డ్రగ్స్లో ద చీపెస్ట్ డ్రగ్ ఇస్ గాంజా. తర్వాత ఒక్కసారి గాంజా అలవాటయ్యాక మెల్లగా అంటే ఒక టీనేజ్లో ఈజీగా అలవాటయ్యే డ్రగ్ ఇది. తర్వాత మీరు ఉద్యోగం చేసిన క్రమంలో కానీ లేకపోతే మీ మిడిల్ ఏజ్లో కానీ మీ ఫినాన్షియల్ స్ట్రెంత్ పెరిగినప్పుడు పర్చేజ్ చేసే డ్రగ్స్ చాలా ఉంటాయి. అంటే అలవాటు ఒకవేళ ఎడిక్ట్ అయితే దేర్ ఆర్ సింథటిక్ డ్రగ్స్ అండ్ దేర్ ఆర్ నార్కోటిక్ డ్రగ్స్. ఈరోజు 26 జూన్ 2025 రోజున మనం ఘనంగా జరుపుకుంటున్నాం. ఇది ఈ వారం రోజు కాదు, మేము 13వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నాం. రోజు ఒక ప్రోగ్రాం అన్నట్టు. ఆ ప్రోగ్రాంలో భాగంగా 13వ డేట్ నాడు మేము ర్యాలీ నిర్వహించడం జరిగింది. తర్వాత 16వ నాడు బస్టాండ్లో రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ లేదు, బస్టాండ్ ఇంకా ఇతరత్ర ప్లేస్లలో ర్యాలీ నిర్వహించాము, అవగాహన సదస్సు. తర్వాత మీకు ఒకరు తెలియకుండా మీ స్కూల్ ప్రిన్సెస్లో ఉన్న పక్కపడి కిరాణా షాపులలో ఈ గంజాయి కానీ లేకుంటే సిగరెట్లు, పాన్, అంబర్ అవి కూడా నిషేధం. లిక్కర్ కానీ ఉన్నాయో కూడా చెయ్యడం జరిగింది కొన్ని షాపులలో. అవి మా మక్కిలో మా కాన్స్టిట్యూన్సీకి తీసేది, అది కూడా బయటకు పోగలేదు. ఇంకా తర్వాత వ్యాసరచన పడింది, ముఖ్యంగా అన్ని స్కూళ్ళలో పెట్టాం. ఇది ఒక అంటే వ్యాసరచన పోటీ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే పిల్లలు కూడా దీనివల్ల అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చిన్నపిల్లలు దీనివల్ల ఎంత సంభవించారో దానివల్ల మనకు అర్థమైంది. అంటే రాయడం చాలా అద్భుతంగా రాశారు సార్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో జరిగే విషయాలు కూడా రాయడం జరిగింది. మా అన్నయ్య రావద్దు, మా నాన్న రావద్దు అంటే ఓన్లీ గంజాయిని కాదు మందాగడం కూడా వాళ్ళు రాయడం జరిగింది. అది నేను స్కూల్లో పెట్టకుండా నేను తీసుకొచ్చిన చదివాను, అంటే వాళ్ళ బాగా ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఎక్కడ చదువుతున్నారో కేసులు కూడా వాళ్ళు కొన్ని కేసులు కూడా రాయడం జరిగింది. దీని మీద కూడా యాక్షన్ ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మనకు ఈరోజు ఇంత ఘనంగా జరగడానికి కారణమైన ఈ మండలంలో అధికారులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు పిల్లలు అంటే ఇప్పుడు